నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక తెలంగాణలో ప్రతిరోజు వేల సంఖ్యలో బస్సులు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, యాత్రికులు ఇలా అందరి ప్రయాణానికి బస్సు ప్రధాన సాధనం. కానీ గత కొన్నాళ్లుగా బస్సు ప్రమాదాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వేగం, నిర్లక్ష్యం, రోడ్ల పరిస్థితి ఇవన్నీ కలిసి బస్సు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో బస్సు ప్రమాదాలు నమోదవుతున్నాయి. వీటిలో ప్రభుత్వ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్, స్కూల్ బస్సులు కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో జరిగే ప్రమాదాలు ఎక్కువగా ప్రాణ నష్టానికి దారితీస్తున్నాయి. ఉదాహరణకు నేషనల్ హైవేల్లో బస్సులు అధిక వేగంతో దూసుకు వెళ్లడం, డ్రైవర్ నిద్రపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. కొన్నిసార్లు టెక్నికల్ ఫెయిల్యూర్, టైర్ పేలడం, బ్రేక్ ఫెయిల్ అవ్వడం కూడా కారణమవుతుంది. కొంతమంది బస్సు డ్రైవర్లు సమయానికి డిపోకు చేరుకోవాలనే ఒత్తిడిలో వేగం పెంచుతారు. ఒకవైపు బస్సు నడిపే డ్రైవర్లు తప్పు చేయకపోయినా ప్రమాదాలు జరుగుతున్నాయి. లారీల లాంటి పెద్ద వాహనాలు బస్సులను ఢీకొడుతున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రాణాలు పోతున్నాయి. తాజాగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాంగ్ రూట్లో వస్తున్న కంకరరాళ్ల టిప్పర్ బస్సును బలంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే తెలంగాణలో ఈ తరహా బస్సు ప్రమాదాలు చాలానే చోటు చేసుకున్నాయి. వాటిలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన 5 భయంకరమైన బస్సు ప్రమాదాలు ఇప్పుడు చూద్దాం. 2018లో జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంజనేయ స్వామి ఆలయం నుంచి తిరిగి వస్తున్న టీఎస్ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డు వద్ద గల లోయలాంటి ప్రదేశంలోకి దూసుకు వెళ్లింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 57 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద బస్సు ప్రమాదంగా ఇది నిలిచింది. బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి. మహబూబ్ నగర్ పాలెం వద్ద 2013లో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ వోల్వో బస్సు కారును ఓవర్టేక్ చేసే క్రమంలో కల్వర్టును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది బస్సులోనే సజీవ దహనం కావటం దేశవ్యాప్తంగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. తాజాగా చేవెళ్ల మండలంలో చోటు చేసుకున్న బస్సు ప్రమాదం మృతుల సంఖ్య పరంగా చూస్తే 3వ స్థానంలో నిలిచింది. ఈ ఘటనలో చనిపోయిన 19 మందిలో 10 మంది మహిళలు ఉన్నారు. 8 మంది పురుషులు, ఒక చిన్నారి సైతం ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కా చెల్లెళ్లు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మరింత పెంచింది. ఇక 2014 మెదక్ జిల్లా మాసాయిపేటలో రైల్వే ట్రాక్ ను క్రాస్ చేస్తూ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు పట్టాలను దాటుతున్న క్రమంలో నాందేడ్ హైదరాబాద్ ప్యాసింజర్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 17 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ప్రస్తుత కాలంలో రోడ్లపై బస్సు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు ఎక్కువ అవుతున్న ఈ ప్రమాదాలు ప్రజల ప్రాణాలను బలితీస్తున్నాయి. ఒకప్పుడు బస్సు ప్రయాణం సురక్షితమైందని భావించేవారు. కానీ ఇప్పుడు ఆ భద్రతపై ప్రజల్లో భయం నెలకొంటోంది. ఈ ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గాయపడిన వారు జీవితాంతం శారీరక, మానసిక వేదన అనుభవించాల్సి వస్తోంది. కుటుంబాలు ఆర్థికంగా కూలిపోతున్నాయి. ఒక కుటుంబం తమకు ఆధారమైన వ్యక్తి ప్రాణం పోయినప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడుతోంది. ప్రభుత్వాలు రోడ్డు భద్రతపై మరింత దృష్టి పెట్టాలి. రోడ్లపై సీసీటీవీ కెమెరాలు పెంచి ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనకు కఠినంగా శిక్షించాలి. ప్రతి బస్సు సాంకేతికంగా సురక్షితంగా ఉందని నిర్ధారించాలి. పెరుగుతున్న బస్సు ప్రమాదాలు మన దేశానికి ఒక తీవ్రమైన హెచ్చరిక. ప్రభుత్వం, డ్రైవర్లు, ప్రయాణికులు అందరూ కలిసి జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ ప్రమాదాలను తగ్గించగలం. తాజాగా చేవెళ్ల బస్సు ప్రమాదం కూడా టిప్పర్ రాంగ్ రూట్లో రావడం వల్లనే జరిగింది. కాబట్టి రాంగ్ రూట్లో వచ్చే వారిని కఠినంగా శిక్షించి జైలుకు పంపాలి. అప్పుడే కొంతైనా మార్పు వస్తుంది.